నమస్తే, నేను మీ వసంత్. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక పెద్ద యాజిటేషన్ జరుగుతుంది. చాలా ముఖ్యంగా హైదరాబాద్లో ఒక పెద్ద ఉద్యమమే జరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా కలిసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం డెవలప్మెంట్ కోసమని, అభివృద్ధి పనుల కోసమని అనేక కంపెనీలకు అప్పచెప్పడానికి, అనేక డెవలప్మెంట్ ఐటీ కంపెనీలు అక్కడ స్థాపించడానికి ఆ 400 ఎకరాల భూమిని తీసుకుంది. సో ముఖ్యంగా దీనిపైన విద్యార్థులందరూ ఆందోళన చేస్తున్నారు. అక్కడ దాదాపుగా 700 రకాల చెట్లు అక్కడ ఉన్నాయి. అలాగే 236 రకాల జంతువులన్నీ కూడాను అక్కడ నివసిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని జంతువులు కానీ, చెట్లు కానీ అన్నీ కూడాను ఈ హైదరాబాద్కి సంబంధించిన హెచ్సియు 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో అందులో నివసిస్తూ ఉన్నాయి, అందులో ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా అక్కడ ముఖ్యంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లాలని చూస్తుంది. అసలు ఈ హైదరాబాద్లో ఉన్న హెచ్సియుకి సంబంధించి పూర్తిగా హెచ్సియు చరిత్ర ఏంటి, ఏ గవర్నమెంట్ కేటాయించింది దానికి భూమి, ఎంత కేటాయించింది, అలాగే ప్రస్తుతం ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించి ఎంత ల్యాండ్ ఉంది, ఏ సంవత్సరంలో దాన్ని కేటాయించారు, ఎన్నిసార్లు వెనక్కి తీసుకున్నారు అనేది మనం చూసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. 1974లో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 2300 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. దానికి ముఖ్యమైన 1974లో ఈ ల్యాండ్ కేటాయించే దానికన్నా ఒక ముఖ్యమైన యాజిటేషన్ జరుగుతూ ఉంది. అదే 1969కి సంబంధించి తెలంగాణ పోరాటం జరుగుతూ ఉంది, యాజిటేషన్ జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. హైదరాబాద్కి సంబంధించి కానీ, తెలంగాణకు సంబంధించి కానీ ఒక యూనివర్సిటీ కూడా లేదు. ప్రతి విషయంలో కూడాను తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. సో అందుకే మాకు యూనివర్సిటీకి కొంత ల్యాండ్ కావాలని చెప్పేసి అప్పుడు ఒక పెద్ద యాజిటేషన్ జరగడంతో ఆ యాజిటేషన్ పేరు మీదనే ఈ 1974లో 2300 ఎకరాలు హెచ్సియుకి కేటాయించింది నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ తర్వాత ఏం జరిగిందంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే కొన్ని వేరే కంపెనీలు కానీ దాదాపుగా 700 ఎకరాల భూమిని మళ్ళీ ప్రభుత్వం తిరిగి తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఈ 2300 ఎకరాల్లో నుంచే ఈ 700 ఎకరాల ల్యాండ్ని మళ్ళీ తిరిగి తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఐఐటి హైదరాబాద్కి సంబంధించి కానీ, అలాగే గచ్చిబౌలి స్టేడియంకి సంబంధించి కానీ, ఇక మిగతా ఐటీ కంపెనీల డెవలప్మెంట్ వీటన్నిటికి సంబంధించి ఈ ల్యాండ్ని తిరిగి తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. కానీ 1974లో హెచ్సియు కోసం ఇచ్చిన 2300 ఎకరాలకు సంబంధించి అంటే ఎలాంటి రాతపూర్వక జీవో అనేది లేదు. సో ముఖ్యంగా దీనికి సంబంధించి జీవో లేకపోవడంతో ప్రభుత్వం తరచూ భూములు మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది, వెనక్కి తీసుకుంటూనే వచ్చింది. అంటే ఇది ఒక్కసారి జరిగింది కాదు, దాదాపుగా ఒక 4-5 సార్లు రిటర్న్ తీసుకుంటానే ఉంది ఈ ల్యాండ్లో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదట తీసుకున్న 700 ఎకరాలు కానీ, అలాగే మనం ఇక్కడ మరొక 2003లో 534 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం ఒకసారి తీసుకుంది. అంటే మొదటగా 700 ఎకరాలు తీసుకుంది, అలాగే 534 ఎకరాలు తీసుకుంది. అంటే ఇట్లా ప్రతిసారి రిటర్న్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన పర్మనెంట్ జీవో అనేది, పర్ఫెక్ట్గా జీవో అనేది కానీ, రాతపూర్వకంగా దస్తావేజులు కానీ, రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటిది లేదు ఇక్కడ. ఇట్స్ వెరీ క్లియర్. సో మొత్తానికి అప్పటికే 2-3 సార్లు ల్యాండ్ తిరిగి తీసుకుంది. ఇక్కడ 700 ఎకరాలు కానీ, 534 ఎకరాలకు సంబంధించి కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, మళ్ళీ సేమ్ ల్యాండ్ని దానికి పరిహారంగా మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అంటే ఇలా అనేక సార్లు యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లో నుంచి కొంత అభివృద్ధి పనుల కోసమో, లేదంటే వేరే కంపెనీల కోసమో, ఐటీ డెవలప్మెంట్ కోసమో, అన్నిటి కోసం తిరిగి తీసుకుంటా ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తానన్న ల్యాండ్ పరిహారానికి సంబంధించి ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేకపోవడంతో హెచ్సియు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వాళ్ళు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ చాలా క్లియర్గా ప్రభుత్వం మేము మళ్ళీ మీకు ల్యాండ్ రిటర్న్ చేస్తామని పదే చెప్పినా సరే ఎక్కడా కూడా అది తిరిగి ఇచ్చిన దాఖలాలు లేకపోవడంతో సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈ కోర్టులో ఏం జరిగిందంటే ఇక్కడ సింగిల్ బెంచ్ జడ్జికి సంబంధించి జడ్జ్ షమీమ్ అఖ్తర్ ధర్మాసనం హెచ్సియుకి సంబంధించిన ల్యాండ్స్కి సంబంధించి పూర్తి అధికారాలు ప్రభుత్వానికి సంబంధించింది అని 2022లో తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది చాలా క్లియర్ అనమాట. ఇట్స్ వెరీ క్లియర్. 2022లో ఈ ల్యాండ్స్కి సంబంధించి అన్ని బాధ్యతలు, అన్ని అజమాయిషీలు ప్రభుత్వాందే అని చెప్పేసి హెచ్సియు వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ కొట్టేయడంతో ఇక్కడ కొంతమేర సందిగ్ధత అనేది వీడిందని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే
గతంలో ఇదంతా హిస్టరీ. ఇప్పుడు ప్రెజెంట్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే 400 ఎకరాలకు సంబంధించిన ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. సో దీనికి సంబంధించి 2003లో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఐఎంజీ అనే కంపెనీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 400 ఎకరాల ఇష్యూ అనేది. 2003లో ఐఎంజీ అకాడమిక్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి జనవరి 13, 2004లో ఈ యొక్క సర్వే నెంబర్ 25 సర్వే నెంబర్ ఏదైతే 400 ఎకరాల ల్యాండ్ ఉందో ఇది ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కి ప్రభుత్వం ఇచ్చింది. ఎక్కడ ఇది 2003లో ఇచ్చిందనమాట ఈ 400 ఎకరాల భూమిని. ఇది ఎక్కడుందంటే షేర్లింగంపల్లి కంచెగచ్చిబౌలి గ్రామంలో ఉన్న షేర్లింగంపల్లికి సంబంధించి డెవలప్మెంట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కోసం అని చెప్పేసి కేటాయించింది. ఇది చాలా క్లియర్గా ఉంది. కానీ అక్కడ అంటే 2003లో ఇస్తే అక్కడ 2006 వరకు ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరగకపోవడంతో సో ప్రభుత్వం మళ్ళీ ఈ 400 ఎకరాల ల్యాండ్ని తిరిగి మళ్ళీ రిటర్న్ చేసుకుంది. అంటే ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఒక ల్యాండ్ని కేటాయించేటప్పుడు అక్కడ ఎలాంటి అభివృద్ధి కానీ డెవలప్మెంట్ జరగనప్పుడు సో ఖచ్చితంగా తిరిగి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి అది ముందుగానే అందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి ఇక్కడ 2003 నుంచి 2006 వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో ప్రభుత్వం ఈ ల్యాండ్ని రిటర్న్ తీసుకోవడంతోనే తిరిగి ఆ ల్యాండ్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఇక్కడ 2006 తర్వాత చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. 2006 తర్వాత ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అప్పుడున్న హైకోర్టులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఇక 2024 మార్చి 7న ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కి వ్యతిరేకంగా ఈ తీర్పు రావడం, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో సో వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే దీన్ని సవాల్ చేస్తూ ఇక్కడ ఐఎంజీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇక్కడ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్కి సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి పూర్తిగా అజమాయిషీ ఇస్తూ వీళ్ళు ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఈ పిటిషన్ కొట్టివేసి దీని పూర్తి అధికారాలు ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక క్లీన్ చీట్ ఇవ్వడంతో సో ముఖ్యంగా ఇక్కడ అంటే రెవెన్యూ రికార్డులు చెక్ చేసినా సరే అప్పుడు గచ్చిబౌలికి సంబంధించి కంచెగచ్చిబౌలి గ్రామంలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, తహసీల్దార్ కానివ్వండి, దీనికి సంబంధించి సర్వే నెంబర్ 25కు సంబంధించి పూర్తి అధికారాలు ప్రభుత్వం అందే. ఈ సర్వే నెంబర్ 25లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఈ రెవెన్యూ రికార్డ్స్లో ఇది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి ఉంది. ఏముందో చూస్తే కంచెహాస్తిబల్ పోరంబోకి సర్కారీ అని ఉంది. అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఒక పోరంబోకు స్థలం. సో దీని పూర్తి అధికారాలు ప్రభుత్వానికే ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక అందుకు సంబంధించి గవర్నమెంట్ జూలై 1, 2024 టీజీఐఐసి అంటే ఇక్కడ మనం చాలా క్లియర్గా ప్రభుత్వం అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు గెలిచి మరి అక్కడ అభివృద్ధి పనులు డెవలప్మెంట్ చేయాలి, ఐటీకి సంబంధించి కానీ స్పోర్ట్స్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ అభివృద్ధి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మేము వచ్చిన తర్వాతనే అంటే 2006 తర్వాత ప్రభుత్వం ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకున్న అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. మేము వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు గెలిచి మరి తెలంగాణను అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని ముఖ్యంగా మేము కంకణం కట్టుకున్నామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఈ రోజు ఏదైనా భూసేకరణ చేయడానికి పోయినా అంతెందుకు అధ్యక్ష నిజమన్నా నేను చూస్తున్నా ఫేక్ కంపెనీకి కేటాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ అన్నీ ఉన్నాయి అన్నట్టు, జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎన్ఎస్యుఐ కూడా స్పందించింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక విద్యార్థి సంఘం కూడా హెచ్సియులో ఉన్న విద్యార్థి సంఘం కూడా స్పందించింది. నో డీర్, నో టైగర్, నో సెన్స్ అంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది ఎన్ఎస్యుఐ కూడాను. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమీ లేవు అక్కడ జింకలు, పులులు, సింహాలు ఏమన్నా ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి అందులో ఏమున్నాయో అంటే ఇప్పుడు విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి, అందులో ఏమున్నాయో మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా జింకలు లేవంటారా? ఈ పరిగెడుతుందని కూడా జింకలే. రేవంత్ రెడ్డి చూస్తే కనుక నిజంగానే ఇందులో ఏమున్నాయో తెలుస్తుంది.
సో వీటన్నిటిని బ్రతికించడానికి అంటే చుట్టుపక్కల మనం చూస్తున్నాం ఎలాంటి కాంక్రీట్ జంగిల్ ఉందో అలా అంటే హైదరాబాదే కాంక్రీట్ జంగిల్లా మారింది. కానీ ఇక్కడ 400 ఎకరాల్లో దాదాపుగా 700 రకాల చెట్లు అంటే ప్రపంచంలో ఎక్కడా లేని చెట్లు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి. 700 రకాల చెట్లు ఉన్నాయి. అలాగే 236 రకాల జీవరాశులు అక్కడ నివసిస్తా ఉన్నాయి. అంటే సరీసృపాలు కానివ్వండి ఇంకేవైనా సరే ఇక్కడ మానవ జాతికి హాని చేయని పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. కానీ వీటన్నిటిని వన్యప్రాణులన్నీ కూడాను ఇక్కడ నివసిస్తున్నాయి. వీటన్నిటిని ఇప్పుడు ఏం చేస్తారు? నిజంగానే వాటి ఇందాక రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా తెలంగాణ ఏసీ అంటే ఇక్కడ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కార్పొరేషన్కి సంబంధించి ఈ ల్యాండ్ 400 ఎకరాల ల్యాండ్ని కూడా వీళ్ళు కేటాయిస్తున్నామని చెప్తున్నారు. అక్కడ ఏమేమి వస్తాయంట, ఇక్కడ ముఖ్యంగా ఐటీ కానీ మొదలైన ప్రాజెక్టులన్నీ కూడాను డెవలప్మెంట్కి సంబంధించి. అంటే ఇక్కడ ఈ హెచ్సియు అనేది ఏ విధంగా ఉందంటే లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా ఉంది. అంటే రోజు రోజుకి ఇక్కడ పొల్యూషన్ పెరుగుతూ ఉంది. నిజంగానే ఇక్కడ హైదరాబాద్ ఒక కాంక్రీట్ జంగిల్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచానికి ఆక్సిజన్ ఇచ్చే అడవిగా అమెజాన్ని ఏ విధంగా అయితే చూస్తామో అదేవిధంగా హెచ్సియులో ఉన్న ఈ ల్యాండ్లో ఉన్న మొక్కలు కానీ ఇవన్నీ ఏ విధంగా పెరుగుతున్నాయో హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా కాపాడుతున్నాయో అంటే వీటన్నిటికి సంబంధించే అక్కడ విద్యార్థులందరూ కూడాను ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని హెచ్సియుని అంటాం. వాళ్ళంతా కూడాను మెట్రోపాలిటన్ మైండ్ సెట్లో ఉంటారు. అంతా డెవలప్మెంట్కి సంబంధించిన ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్కి అడ్డమేం కాదు, డెవలప్మెంట్కి వ్యతిరేకమేం కాదు, డెవలప్మెంట్ అనేది చేయాలి. కానీ ఇలాగా మానవ జాతికి ఆక్సిజన్ ఇచ్చే ప్రాంతాన్ని ఇలాగా వాళ్ళందరూ కూడా డెమాలిష్ చేసి అక్కడ ఐటీ కంపెనీలో లేదంటే ఇంకోటి కడతామంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా. కానీ నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా వీళ్ళ వెనుక నిజంగానే రాజకీయ కుట్ర ఉందా? లేదంటే వాళ్ళ నినాదమే ఒక స్లోగన్ ఎత్తుకున్నారు వాళ్ళు, ఆక్సిజన్ నాట్ ఏ ఆక్షన్. ఆక్సిజన్ అనేది ఆక్షన్కి సంబంధించింది కాదు, ఆక్షన్ వేయొద్దు. ఆ ల్యాండ్ అన్ని కూడాను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే ఎలాగా? ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు హైదరాబాద్లో ఆక్సిజన్ ఇచ్చే ప్లేస్ అంటే అది హెచ్సి అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడా లేనన్ని మొక్కలు ఉన్నాయి, ఎక్కడా లేనన్ని చెట్లు ఉన్నాయి, ఎక్కడా నివసించని జంతువులు సరీసృపాలు అన్నీ అక్కడ ఉన్నాయి. వాటర్ బాడీస్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున హెచ్సియు కాపాడుతుందని చెప్పుకోవచ్చు. అలాంటి హెచ్సియుని ఈరోజు దాదాపుగా 400 ఎకరాల ల్యాండ్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 400 ఎకరాల ల్యాండ్ని 2003లో మనం ఒకసారి చూసుకున్నట్టయితే 2003లో ఐఎంజీ భారత్కి ఇచ్చారు. ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చారు. ఇప్పుడు టీజీఐఐసికి ఇస్తున్నారు. టీజీఐఐసికి సంబంధించి ఈ 400 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఈ 400 ఎకరాల ల్యాండ్ ఉందో దీన్ని 2003లో ఇచ్చారు. అభివృద్ధి జరగకపోవడంతో 2006లో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మళ్ళీ వాళ్ళంతా కూడాను సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తే అది ప్రభుత్వానికి అనుకూలంగా ఆ యొక్క తీర్పు వచ్చింది. సో ఆ తీర్పు రావడంతో మళ్ళీ తిరిగి టీజీఐఐసికి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్కి ప్రభుత్వం మళ్ళీ తిరిగి అప్పు చెప్తుంది. అంటే ఇంతకాలం అభివృద్ధి జరగలేదు, ఇంతకాలం డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు మేము కావాలని చెప్పి ఇందాక మనం చూసాం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటే 2006లో ప్రభుత్వం తిరిగి తీసుకుంటే అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేకపోయినా ఈరోజు తెలంగాణను అభివృద్ధి చెందించడానికి తెలంగాణ అభివృద్ధే ముందు మాకు లక్ష్యంగా మేము సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి అభివృద్ధితో పాటు మేము ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడినారు ఇందాక ఆ విద్యార్థుల చుట్టుపక్కలన్న ఆ విద్యార్థుల వెనుకున్న గుంటనక్కలు ఎవరు? నిజంగానే ఇది రాజకీయ కోణంగా చూడొచ్చా? రాజకీయ రంగు పులుముకుందా? లేదంటే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన నిజంగానే ఎన్విరాన్మెంట్ కోసమేనా? అక్కడ 700 రకాల మొక్కలు చెట్లు పెరుగుతున్నాయి, 236 రకాల పైగా ఏవైతే వన్యప్రాణులు ఉన్నాయి ఇవన్నీ కూడాను ప్రకృతిని కాపాడే విధంగా ఉన్నాయి. అందుకే మేము ఆందోళన చేస్తున్నామని విద్యార్థులు కూడా చెప్తున్నారు. నిజంగానే వాళ్ళు ఆ విద్యార్థులంతా కూడాను ప్రకృతి కోసమే, ఎన్విరాన్మెంట్ కోసం, పర్యావరణ రక్షణ కోసమే ఈ ఆందోళన చేస్తే కనుక హైదరాబాద్లోనే కాదు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెచ్సి విద్యార్థుల వెనక నిలబడాలనేది అభినవ్ భారత్ వాయిస్. సో ఖచ్చితంగా అక్కడ రాజకీయ రంగు పులుముకోకపోతే, రాజకీయ నాయకులు ఎవరు కూడా వీళ్ళ వెనక లేకపోతే ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కోసం, పర్యావరణ రక్షణ కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి నడవాల్సిందే.